अस्मद्गुरुभ्यो नमः। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। యోగ సిద్ధి పదంలో ఆధునిక సమాజమునకు యోగా పద్ధతి అనే విషయం గురించి తెలుసుకుందాం. భగవద్గీతలో అర్జునుడు తన సందేహాన్ని శ్రీకృష్ణ భగవానుడితో పంచుకున్న సందర్భం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం నా పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, మనస్సు చంచలమును మరియు అస్థిరమునై ఉన్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగా పద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగా మరియు అసఖ్యముగాను, అంటే సాధించడానికి వీలు కానిదిగాను నాకు తోచుచున్నది అని అర్జునుడు పలికెను. భగవద్గీత 6వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో 33వ శ్లోకంలో శ్రీకృష్ణుడు వివరించిన అష్టాంగ యోగాకు నిజమైన పరీక్ష ఇది. ఇదివరకే వివరించబడినట్లుగా నిటారుగా కూర్చొని హృదయంలో నెలకొనినట్టి మహావిష్ణు రూపంపై మనస్సును కేంద్రీకరించాలి కదా. అష్టాంగ యోగ ప్రక్రియలో సాధకుడు మొదట ఇంద్రియాలను నియంత్రించాలి, నియమ నిబంధనలను పాటించాలి. యోగ సాధన కొరకు కూర్చునే పద్ధతిని, శ్వాసను నియంత్రించే ప్రక్రియను అభ్యసించాలి. హృదయంలో నెలకొనినట్టి మహావిష్ణువుపై మనస్సును కేంద్రీకరించి ఆ రూపంపై ధ్యానించాలి. ఈ అష్టాంగ యోగ ప్రక్రియలో 8 రకాల పద్ధతులు కలవు. కానీ అర్జునుడు ఇక్కడ నేరుగా ఈ యోగా పద్ధతి మిక్కిలి కష్టమని చెబుతున్నాడు. అంతేకాకుండా అతడు ఈ పద్ధతి ఆచరణకు అసాధ్యంగా కనిపిస్తున్నది అని కూడా చెప్పాడు. నిజానికి అష్టాంగ యోగ పద్ధతి ఆచరణకు అసాధ్యమైనది కాదు. లేనిచో శ్రీకృష్ణుడు ఈ యోగ పద్ధతిని వివరించుటకు అంతగా ఎందుకు శ్రమించేవాడు? ఇది ఆచరణకు సాధ్యమైనను ఆచరించుటకు అసాధ్యం అనిపించును. ఒకరికి అసాధ్యమైనది మరొకరికి సాధ్యపడవచ్చు. అర్జునుడు సామాన్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడు సన్యాసి కాడు, యోగి లేక పండితుడు కూడా కాడు. అతడు యుద్ధరంగంలో రాజ్యం కొరకై యుద్ధం చేసేందుకు వచ్చినట్టివాడు. మరో విధంగా చెప్పాలంటే అతడు భౌతిక కార్యక్రమాలలో మునిగిన సామాన్యుడు మనలాగా. అతడు తన కుటుంబ పోషణ వంటి వాటి పట్ల ఆసక్తి కలిగినట్టివాడు. సామాన్యుల వల్ల అర్జునుడు అనేక సమస్యలు కలిగి ఉన్నాడు. ఈ అష్టాంగ యోగ పద్ధతి సామాన్యులకు కష్టం అనిపించును. అదే విషయమే ఇక్కడ ఆయన భగవానుడైన శ్రీకృష్ణ భగవానుడితో ప్రస్తావించడం జరిగింది. సర్వము త్యజించి అడవులకో, గుహలకో లేదా పవిత్ర ప్రదేశాలకో వెళ్ళి అక్కడే కూర్చుండిపోయే వారికి మాత్రమే అది సాధ్యపడవచ్చు. కానీ ఈ రోజుల్లో అలా చేయడం ఎవరికి సాధ్యపడను? ఎక్కడ గుహలు ఉన్నాయి, ఎక్కడ అడవులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అన్ని జనసమ్మర్దంతో కూడి ఉన్న ప్రదేశాలైపోయింది. ఇంకా అడవులకు ఎక్కడ పోతాము? జంతువులనే తీసుకొచ్చి జూ పార్క్ అని ఒక చోట ఎత్తువై బోనుల్లో బంధించేశారు. కానీ ఈ రోజుల్లో ఎవరికి సాధ్యపడుతుంది? అర్జునుడు గొప్ప యోధుడు, రాజకుటుంబానికి చెందినవాడు. అతడు గొప్ప నాగరికుడైనను యోగా పద్ధతి ఆచరణకు సాధ్యపడదని ప్రకటించాడు. అర్జునుడితో పోలిస్తే మన సంగతి ఏంటి? ఈ పద్ధతిని ఆచరించడానికి ప్రయత్నిస్తే విఫలమవ్వక తప్పదు. ఏ పద్ధతి? అష్టాంగ యోగ పద్ధతి. కనుక శ్రీకృష్ణుడిచే చెప్పబడి శుచౌదేశే అనే పదంతో ఆరంభమై యోగి పరమహ అనే పదంతో ముగించిన ఈ అష్టాంగ యోగ పద్ధతిని అర్జునుడు ఆచరణకు సాధ్యపడనిదిగా భావించి తిరస్కరించడము జరిగింది. ఇదివరకు వివరించినట్లుగా ఇది సామాన్యులకు సాధ్యపడదు. ఎందుకనగా సామాన్యులకు ఇల్లు విడిచి కొండలకు, అడవులకు, ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి యోగాన్ని అభ్యసించడం సాధ్యపడదు. ఈ ప్రస్తుత యుగంలో ఈ అల్ప జీవితం కొరకు అనేక రకాల కష్టాలను భరించవలసి ఉంటుంది. కలియుగ పురోభివృద్ధితో పాటు ఆయుష్ కూడా క్రమంగా తగ్గుతూ ఉంటుంది. పూర్వము మన తాతలు 100 సంవత్సరాలు అంతకుమించి అధికంగా జీవించేవారు. మా నాన్నగారే 90 వరకు జీవించారు. కానీ ఇప్పుడు జనము 60 లేదా 70 సంవత్సరాలకే మరణిస్తూ ఉన్నారు. మా అమ్మగారు 80 సంవత్సరాల పైబడి జీవించారు. క్రమంగా జీవితకాల పరిధి క్షీణిస్తూ ఉన్నది. స్మృతి, దయ, ఇతర సద్గుణాలన్నీ కూడా ఈ యుగంలో మరింత అధికంగా క్షీణించును. ఈ కలియుగంలో
సులభ పద్ధతిలో ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించడం గల విధానాలపైననే ఆసక్తి శ్రద్ధ చూపబడినప్పుడు ఇక జీవన విధానంలో క్రమబద్ధీకరణ, ప్రదేశం, ఆసనం, భౌతిక కార్యకలాపాల పట్ల అనాసక్తి వంటి వాటితో కూడిన యోగ విధానం గురించి ఏం చెప్పగలము? అనేక రకాలుగా అతడు యోగ్యుడైనను అతడు తన అనుభవంతో ఈ యోగాను అభ్యసించట సాధ్యపడదని భావించాడు. అతడు కపట యోగిగా కొన్ని ఆసనాలను అభ్యసించడానికి సిద్ధపడలేదు. కపటిగా యోగ సాధన చేయుటకు లేదా ఆసనాలు వేయుటకు ఇష్టపడలేదు. అతడు మోసగాడు కాదు, గృహస్థుడు మరియు యోధుడు, యోగ సాధకుడు. అందుకే అతడు ఈ యోగా పద్ధతి కేవలం తన సమయాన్ని వృధా చేసేదిగా భావించి, అర్జునుడు రాజకుటుంబంకు చెందినవాడు మరియు అనేక సద్గుణాలను కలిగినట్టువాడు. అతడు గొప్ప యోధుడు. అంతేకాకుండా అతని జీవితకాలం కూడా ఎక్కువే. వీటన్నింటికంటే ముఖ్యంగా అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునికి అంతరంగిక మిత్రుడు. 5000 సంవత్సరాల క్రితము అర్జునుడు జీవించి ఉన్నప్పుడు మానవుల ఆయుర్దాయం చాలా ఎక్కువగా ఉండేది. అప్పటి కాలంలో ప్రజలు కనీసం 1000 సంవత్సరాలకు పైగా బతికేవారు. ప్రస్తుత కాలంలో మానవుల జీవితకాలం 100 సంవత్సరాలకే పరిమితమైంది. ద్వాపర యుగంలో జీవితకాల పరిమితి 1000 సంవత్సరాలు. త్రేతాయుగంలో జనుల ఆయుర్దాయము 10,000 సంవత్సరాలు. అలాగే సత్యయుగంలో జీవితకాలము 1,00,000 సంవత్సరాలు. యుగాలు గడిచిన కొలది జీవితకాల పరిమాణం కూడా తగ్గుతూ వస్తుంది. అర్జునుడు నివసించినప్పటి కాలంలో ఒకరు 1000 సంవత్సరాలు జీవిస్తూ ధ్యానయోగాను అభ్యసించేవారు. అయినను అతడు ఈ ప్రక్రియను ఆచరణం సాధ్యం కానిదిగా భావించాను. 5,000 సంవత్సరాల క్రితం అర్జునుడు ప్రస్తుతం మన సౌకర్యాలకు మించిన మెరుగైన సౌకర్యాలను కలిగి ఉన్నప్పటికీ ఈ యోగా పద్ధతిని తిరస్కరించాను. అర్జునుడు యోగ సాధన చేసినట్టుగా చరిత్రలో ఎక్కడా మనకు కనిపించదు. కనుక సాధారణంగా ఈ అష్టాంగ యోగ పద్ధతి కలియుగంలో సాధ్యపడదని చెప్పబడిను. అది ఏ ఒకరికో లేదా ఏ కొందరికో సాధ్యపడినను సాధారణ వ్యక్తులకు సాధ్యపడదు. ఈ యోగా పద్ధతి 5,000 సంవత్సరాల క్రితమే సాధ్యపడినప్పుడు ఇక ఇప్పుడు ఎట్లు సాధ్యపడును? ఈ యోగా పద్ధతులను శిక్షణా కేంద్రాలలో లేక యోగ విద్యాలయాలు అభ్యసించేవారు కేవలం వారి కాలాన్ని వృధా చేస్తున్నట్లే అర్థం. వారు సాధింపదలసిన లక్ష్య విషయంలో వారు పూర్తిగా అజ్ఞానులు. ఈ అష్టాంగ యోగ పద్ధతిని ఆచరణకు సాధ్యపడినందున భక్తి యోగము అందరి కొరకు నిర్దేశించబడింది. ఎవరైనా భక్తి యోగ సాధనలు ఎలాంటి విద్యార్హత లేక శిక్షణ లేకుండాను పాల్గొనవచ్చు. చిన్నపిల్లడు కూడా కీర్తనలో చప్పట్లు కొట్టవచ్చు. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు కేవలం కలియుగంలో భక్తి యోగ సాధన ఒక్కటే మార్గమని ప్రకటించారు. ఆధునిక సమాజమునకు భక్తి యోగ పద్ధతే సరి అయిన యోగా పద్ధతి. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యైవ నాస్త్యైవ నాస్త్యేవ గతిరన్యద. కపటత్వము మరియు కలహాలతో కూడిన ఈ కలియుగంలో భగవంతుని పవిత్రనామ సంకీర్తనియే ముక్తికి ఏకైక మార్గం. మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు, మరొక మార్గం లేదు అని బృహన్నారదీయ పురాణం నామ సంకీర్తన మిక్కిలి సరళమే కాకుండా ఫలితాలను కూడా దానితో వెంటనే సాధింపవచ్చును. ప్రత్యక్షావగమం ధర్మ్యం అని భగవద్గీత 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగంలో 2వ శ్లోకంలో భక్తి యోగాను కాకుండా ఇతర యోగ విధానాలను అనుసరింప ప్రయత్నించినచో మనము అజ్ఞానంలో ఉన్నట్లు అర్థము. ఆ స్థితిలో మనము సాధనలో పురోభివృద్ధిని సాధిస్తున్నామా లేదా అని కూడా గ్రహించలేము. కానీ ఒకరు భక్తి యోగాలో నేను అభివృద్ధిని సాధిస్తున్నాను అని గుర్తించును. ఈ ఒక్క యోగా పద్ధతితో ఈ జీవితంలోనే మనం ఆత్మ సాక్షాత్కారం మరియు ముక్తిని సాధించగలం. మరో జన్మకై వేచి ఉండను అవసరం లేదు. మన యొక్క ప్రవర్తనను మనము ప్రతి సంవత్సరంలో ఆహారపు అలవాట్లు కానివ్వండి, మాటలు, నడత, ప్రతి సత్సంగము ఇలాంటి వాటిని మనము అనుకూలంగా మనకు ఆత్మకు మనకు తగినట్లుగా మార్చుకుంటూ పోతే మనలో మార్పు వచ్చిందనే విషయం మనమే స్పష్టంగా గ్రహించగలము. మొదటి సంవత్సరంలో మనము ఏమీ తెలియని వారంగా ఉంటాం. భజన చేయడము రాదు, నామస్మరణ కూడా రాదు. అప్పుడు వినడం మాత్రమే అలవాటు చేసుకుంటాం. 6వ సంవత్సరము కొద్దిగా ఆ మాటలను ఆ మాటల పట్ల భగవన్నామ సంకీర్తనల పట్ల ఆసక్తిని ఏర్పరచుకుంటాము. మనము కూడా ఆ పద్ధతిని అనుసరించి ఆహారపు అలవాట్లను
ఆరోగ్యపు అలవాట్లను, శుచిత్వమును, బాహ్య అంతర్ శౌచమును పాటిస్తాం. ఆ తర్వాత మార్పులో మనము కూడా స్పష్టంగా ఉచ్చారణతో పలకడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ విధముగా మనము ఆత్మ సాక్షాత్కారానికి, మనల్ని మనమే సంస్కరించుకోవడానికి, ఆత్మోన్నతిని పొందడానికి ఇది చక్కటి మార్గము భక్తి యోగము అని చెప్పబడింది. చంచలం మరి ఒక సంచికలో ఆధునిక సమాజమునకు యోగా పద్ధతి ఏ విధంగా అవసరము, ఏం యోగ పద్ధతి అయితే కరెక్ట్ అంటే భక్తి యోగ పద్ధతి ఎంతవరకు సరి అయినది అనే విషయము తెలుసుకుందాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ సందర్భంగా ఒక విషయము గుర్తు చేయాలి అని ప్రయత్నిస్తున్నాను అంతే. మనము చిన్నతనంలో ఏదైనా భక్తియుక్తంగా పెద్దలను అనుసరించి భజనలు చేయడము, నామ సంకీర్తన చేయడము చేస్తూ ఉండి దానిని కొంతకాలం ఆపివేసినప్పటికీ మరలా భగవంతుడు అనుగ్రహంతో మరలా మనం ఒక స్థాయిలో ఎదిగినప్పుడు మరలా మనం వాటిని అనుసరించే అవకాశము తప్పక ఉందనే విషయము మనం గుర్తించవచ్చు. చిన్నతనంలో నేర్చుకున్నది మంచి అలవాట్లు మరలా మన యొక్క వృద్ధాప్య దశలో అవి మరలా పునరపురోభివృద్ధిని సాధిస్తుంది అని చెప్పవచ్చు. భక్తి యోగమే అన్నిటికీ ఈ కలియుగంలో ఎంతో ఉత్తమమైనది. హరి ఓం తత్సత్.